జిల్లా దత్తిరాజేరు మండలం షికారుగంజ్ పంచాయతీ పరిధిలో ఎస్టీ వలస అనే గ్రామం ఉంది. ఈ గ్రామం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో 20 సంవత్సరాల క్రితం ఒరిస్సా పరిసర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకుని పరిసర ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకుని నివసిస్తున్న వారే ఈ ఎస్టీ వలస గ్రామస్తులు. అయితే ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేనందువల్ల రాత్రి వేళలో దోమలు, విషసర్పాలు, అడవి మృగాల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అంతేకాకుండా రోడ్డు సదుపాయం లేనందున మా పిల్లలు చదువుకోవడానికి డొంకలు, తొప్పల మధ్యలో వెళ్లలేకపోతున్నారని, చదువుకున్న పిల్లలతో స్కూల్ వరకు ఎవరో ఒకరు వెళ్లి తీసుకుని రావడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా కడుపుతో ఉన్నవారు కానీ, పూర్తిగా ఆరోగ్యం పాడైపోయిన వారికి కానీ మేమున్న ప్రాంతం నుండి ఆసుపత్రికి 3 కిలోమీటర్లు ఉంటుందని, అత్యవసర పరిస్థితిలో డోలు కట్టి తీసుకెళ్లడం జరుగుతుందని అంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రామానికి సరైన సౌకర్యాలు కల్పించట్లేదని, ఎన్నికలలో హామీలు ఇచ్చిన నాయకులు ఎన్నికల తర్వాత మా గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని వాపోతున్నారు. మాకు ఏ పనులు రావని, పోడు వ్యవసాయమే మా జీవనాధారంగా బతుకుతున్నామన్నారు. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అభ్యంతరాలు తెలియజేస్తున్నారని, ఈ ప్రాంతం నుండి ఖాళీ చేయమని పదే పదే హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు. 20 సంవత్సరాల నుండి ఇక్కడే జీవిస్తున్న మా కుటుంబాలకు ప్రభుత్వం వారు ఆలోచించి న్యాయం చేయాలని ఎస్టీ వలస గ్రామస్తులు కోరుతున్నారు.